నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ ఎనాలిసిస్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి హెడ్లైన్స్ ఏమిచ్చారో చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో ఏమిచ్చారో చూద్దాం. ఇక ఈనాడు పేపర్కి వచ్చి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి, ఇకపై ఏటా డిఎస్సి యువత సన్నద్ధమవ్వండి, అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తాం. 15 ఏళ్లలో 14 డిఎస్సీలతో 1,96,619 మందికి కొలువులిచ్చాం. మెగా డిఎస్సితో 15,941 ఉద్యోగాలు భర్తీ చేశాం. విలువలతో కూడిన విద్య అందించాలి. కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీలో సీఎం చంద్రబాబు. ఇక నుంచి డిఎస్సి అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి నిరుత్సాహపడొద్దు. ఇప్పుడు క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా, నియామక పత్రాలు తీసుకోలేని వాళ్ళు కూడా, ఎవరు కూడా డిఎస్సి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందొద్దు. మీరు సిద్ధం కండి. ప్రతి సంవత్సరం కూడా ఇక నుంచి డిఎస్సి అనేది నిర్వహిస్తాం. అయితే ఈ 15 ఏళ్లలో 14 డిఎస్సీలతో 1,96,619 మందికి కొలువులు ఇచ్చాం. అలాగే మెగా డిఎస్సితో 15,941 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ వివరణ ఇవ్వడంతో పాటు కొత్తగా ఉపాధ్యాయులకు నియామక పత్రాలు పంపిణీ చేస్తూ ఆయన ఒక మాట అన్నారు. ఏమిటి అంటే, విలువలతో కూడిన విద్యను అందించాలి. విద్యార్థుల భవిష్యత్తుకు టీచర్లే పునాది కాబట్టి, వాళ్ళు అందించే విద్యే పునాది కాబట్టి మీరు కూడా విలువలతో కూడిన విద్యను అందించాలి అంటూ వాళ్ళకు కూడా కొన్ని సూచించడం జరిగింది. అయితే డీటెయిల్స్ ఏమి ఇచ్చారనేది కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఇక ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, ఎన్ని ఖాళీలు ఉంటే అన్నిటికీ నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యాశాఖను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయబోమని, నిరుద్యోగులు సన్నద్ధం అవుతూనే ఉండాలని సూచించారు. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 15 సంవత్సరాల్లో 14 సార్లు డిఎస్సి పెట్టి 1,96,619 మందికి ఉద్యోగాలు ఇచ్చింది నేనే. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి 15,941 ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యింది. ఆయన అన్నట్టుగా మొన్న కూడా అనంతపురంలో నిర్వహించారుగా, అదే ఇక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ప్రధాని మోదీ సూపర్ జిఎస్టీ తెచ్చారు. ఈ దసరా అందరికీ ఆనందం పంచుతుంది అంటూ డిఎస్సిని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలో చేసిన జిఎస్టీ సవరణల గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ దసరా అందరికీ మంచి చేస్తోంది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ లోకేష్ బృందానికి అభినందనలు కూడా తెలియజేశారు. ఎందుకంటే ఇంత తొందరగా నియామక పత్రాలు వాళ్ళ లిస్టు ఫైనల్ చేసి వాళ్ళకి నియామక పత్రాలు అందించడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు అన్నట్టుగా లోకేష్ బృందానికి కూడా అభినందనలు తెలిపేటట్టుగా ఉంది. అది కూడా ఒకసారి చూద్దాం. అసాధ్యం అనుకున్న పనిని ఏడాదిలో పూర్తి చేసి నియామక ఉత్తర్వులు ఇప్పించిన విద్యాశాఖ మంత్రి లోకేష్, ఆయన బృందానికి అభినందనలు. పారదర్శకంగా డిఎస్సి నిర్వహించారు. మంత్రుల నుంచి నేను కోరుకునేది ఇదే. ఎన్టీఆర్ మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టారు. లోకేష్ సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బడులు తెరిచేలోపే యూనిఫామ్లు, పుస్తక సామాగ్రి ఇచ్చారు అని సీఎం వివరించారు. నేను ఏ విధంగా అనుకున్నానో, మంత్రులు ఇలా యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా పనిచేయాలి అని నేను ఏ విధంగా సూచనలు ఇచ్చానో అదేవిధంగా లోకేష్ కూడా ఆ విధంగానే నడుచుకుంటున్నారు. లోకేషే కాదు, లోకేష్ వెనకాల ఉన్న బృందం కూడా చాలా మంచిగా 1 ఇయర్లో ఈ డిఎస్సి అనేది కంప్లీట్ చేసింది, మెగా డిఎస్సి అని అభినందనలు కూడా తెలపడం జరిగింది. నెక్స్ట్, రైలు నుంచి నింగిలోకి అగ్ని ప్రైమ్ క్షిపణి, సంచార లాంచర్ల రైల్వే వ్యవస్థ. ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అయితే పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కొద్దిగా ఉంది, అది కూడా చూద్దాం. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఇది ఎక్కడి నుంచి చేశారనేది బహిర్గతం చేయలేదు. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు అంటూ ఇది ఒక వినూత్న ప్రయోగం అని, అది కూడా మొదటిసారిగా చేయటం జరిగింది అంటూ చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారో చూద్దాం. నెక్స్ట్ వర్షాల గురించి బాగా ఇప్పుడు ఇదొక హైలైట్ పాయింట్. బంగాళాఖాతంలో అల్పపీడనం, వెదర్ రిపోర్ట్. పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.
ఉత్తర మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయంలోగా అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అది పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అంటే ఏ జిల్లాలో ఎంత వర్షం నమోదు అయ్యే అవకాశం ఉంది ఏంటి, అసలు ఎవరెవరు అప్రమత్తంగా ఉండాలి ఏంటి, ఏ జిల్లాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నేటి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. ఈరోజు అమ్మవారు విజయవాడ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను కటాక్షించనున్నారు. ఆ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, భక్తులకు మరో వసతి సముదాయం, ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చే యాత్రికులకు వెసులుబాటు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. తిరుమలలో వెంకటాద్రి నిలయం భవనాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లను వదలం, వీరి వెనుక రాజకీయ ముసుగులో క్రిమినల్ ఉన్నారు, కఠిన చర్యల కోసమే చట్టాల్లో సవరణలు. హోంమంత్రి అనిత. తప్పుడు ప్రచారాలు ఎవ్వరు చేసినా సరే సహించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో శిక్షిస్తాం అంటూ రాజకీయ ముసుగులో కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో మాకు తెలుసు, వాళ్ళని బయటకు తీసుకొస్తాం, తప్పుడు ప్రచారాలు కనుక చేస్తే తాట తీస్తామని హోంమంత్రి అనిత గారు మాత్రం స్పష్టంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, రష్యాతో మరింత పటిష్ట బంధం, కాల పరీక్షకు నిలిచి ముందుకే సాగుతాం, ఎన్ని పరీక్షలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొంటూ ముందుకే సాగుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, దీనికి సంబంధించి కొన్ని సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ప్రధాని మోదీ స్పష్టీకరణ ఏమని, రష్యాతో మరింత పటిష్ట బంధం ఏర్పరచుకుంటాం, కాల పరీక్షకు నిలిచి ముందుకే సాగుతాం అంటూ స్పష్టంగా చెప్పడం జరిగింది. అమెరికా హెచ్చరికలను భారత్ పట్టించుకోదనే సందేశం. ఇండైరెక్ట్గా నువ్వు ఎన్ని చెప్పినా మాకు ఏం చేయాలో ఏమిటో తెలుసు, నువ్వు హెచ్చరించినంత మాత్రాన నీ హెచ్చరికలకు భయపడే ప్రసక్తే లేదు అని ఆయన ఇండైరెక్ట్గా చాలా సౌమ్యంగా అమెరికాకి కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది. దేశ స్వయం సమృద్ధికి పిలుపు, భవిష్యత్తులో మరింతగా పన్నుల ఉపశమనానికి హామీ. ఇప్పుడు కొన్ని స్లాబులు తగ్గించాం, పన్నుల ఉపశమనానికి ఇంకా కొన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అయితే ఈనాడుకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ప్రజెంట్ ఇక్కడ వరకే ఉన్నాయి, లోపల పేజీలో ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. హెడ్లైన్స్కి సంబంధించి మెయిన్ ఎడిషన్కి వచ్చి అయితే ఇవి. నెక్స్ట్, సాక్షి పేపర్కి వెళ్దాం. ఇక సాక్షి పేపర్కి వస్తే వరుసగా మూడోసారి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నేత డి రాజా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. అయితే సీనియర్ నేత డి రాజా వరుసగా మూడోసారి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారట. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఆయన ఏమిటి, ఎప్పటి నుంచి ఎక్కడ దాకా ఉన్నారు, ఏమేం చేశారు ఏంటి అని ఆయన గురించి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి సాక్షిలో. నెక్స్ట్, వైమానిక దళానికి తేజస్సు, 97 తేజస్ MK1A ఫైటర్ జెట్ల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో భారత రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకో వార్త ఏదో ఉంది చూద్దాం. నిన్న శాసనసభలో జరిగింది కదా, దానికి సంబంధించి ఏమీ జరగకుండానే రకరకాలుగా రాస్తారు. మరి బాలకృష్ణ గారు అన్న మాట అయితే ఇప్పుడు మనం వెనకేసుకొస్తే తిరిగి ప్రజలు మనల్నే తిడతారు. ఆయన ఆ ఓడు వాడటం కూడా కరెక్ట్ కాదని చాలామంది చెప్తున్న మాట. అసలు ఏమన్నారు, ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. చిరు ఎవడు అని మాత్రం ఆయన అల్లా మరి ఇలా రాశారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు. దీనికి సంబంధించి కొన్ని సబ్ హెడ్లైన్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం. పరిశ్రమ పెద్దలు మాజీ సీఎం జగన్ను కలిసిన సందర్భంగా గట్టిగా ఎవడు అడగలేదంటూ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్య. గట్టిగా ఎవడు అడగలేదని ఈయన బాలకృష్ణ గారు అన్నారంట. నెక్స్ట్, మాజీ సీఎం వైఎస్ జగన్ పైన బాలకృష్ణ పరుష వ్యాఖ్యలు. వెంటనే బాలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చిరంజీవి బాలయ్య వ్యాఖ్యలను ఖండించారంట వెంటనే. అమెరికా నుంచి ప్రకటన విడుదల. జగన్ తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారన్న మెగాస్టార్. నాడు తాము చర్చించిన మీదటే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ల రేట్లు పెంచారన్న చిరంజీవి. నెక్స్ట్, శాసనసభ డీటెయిల్స్ ఇచ్చారు. అసలు ఏంటి ఇదంతా అనే దానికి డీటెయిల్స్ ఇచ్చారు. శాసనసభ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని ఎమ్మెల్యే బాలకృష్ణ దారుణంగా అవమానించారు. చిరంజీవిని ఉద్దేశించి ఎవడు అంటూ తోలనాడుతూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో ఈ దృశ్యం చోటు చేసుకుంది.
కాగా అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలను విదేశాల్లో ఉన్న చిరంజీవి తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నాడు తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకు సినీ ప్రముఖులతో కలిసి మరోసారి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి పరిశ్రమ సమస్యలపై చర్చించానని పేర్కొన్నారు. నాడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ల రేటు పెంచడానికి ఆ సమావేశమే కారణమైందని స్పష్టం చేశారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ వాడు వీడు సైకో అంటూ బాలకృష్ణ దుర్భాషలాడటాన్ని బట్టి ఆయన మానసిక స్థాయిపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమని హెచ్చరించారు? ఇటువంటియే వాడొద్దు. ఇక్కడ బాలకృష్ణ గారు ఈరోజు చేశారని కాదు, ఆయన ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొనే వాళ్ళ జనసేన నాయకులకు మాత్రమే కాదు చెప్పింది, కూటమి నేతలు అంటే కూటమి అంటే ఎవరు? జనసేన, బీజేపీ, అట్లాగే మన టీడీపీ వాళ్ళు వీళ్ళందరికీ చెప్పారు. జనసేన కార్యకర్తలు కూడా చెప్పారు, ఏం జరిగినా సంయమనం పాటించండి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, సంఘ విద్రోహ శక్తులు సమాజంలో ఉన్నాయి కాబట్టి మనం చాలా సీరియస్గా ఉండాలి, ప్రతి విషయాన్ని ఇష్యూ చేయకండి, ఏది మాట్లాడేటప్పుడైనా జాగ్రత్తగా మాట్లాడండి, వాళ్ళకి మనం దొరకకూడదు, మంచిగా ఉండాలి, వాళ్ళు అది చేశారు కదా అని మనం కూడా అదే పద్ధతిలో వెళ్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పారు. మరి బాలకృష్ణ గారు ఆ ఓడ్ అంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఇప్పుడు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం ఏంటి? నోటుకొచ్చినట్టు మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు. మరి ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఎంత కష్టపడితే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతమంది బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత కష్టపడ్డారు, ఆ వైఎస్ఆర్సీపీని గద్దె దింపడానికి ఎంత కష్టపడ్డారు. మరి ఆ కష్టాన్ని ఈ విధంగా మాటలతో మాట్లాడితే విలువ ఏముంటుంది, అలా కష్టానికి ప్రతిఫలం ఏముంటుంది? వాళ్ళిద్దరూ ఒకటే ఆలోచిస్తున్నారు. 10 సంవత్సరాలు వెనకెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో ఈ 5 సంవత్సరాల్లో పెట్టాలి అని వాళ్ళు ఎంతసేపు దాని మీద ఫోకస్ చేస్తుంటే శాసనసభలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకోవడం మొదలు పెట్టారు. అయితే ప్రతిపక్షంలో లేకపోయినా సరే అలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఆయన మాజీ సీఎం కాబట్టి ఆయనకు విలువ లేకపోయినా మనకుంది కదా విలువ, ఎందుకు మాట్లాడాలి అని చాలామంది చెప్తున్న మాట. బాలకృష్ణ అంటే చాలామంది నిన్న ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత చాలామంది అంటున్న మాట ఏంటంటే, సరే వాళ్ళు అప్పుడు తిడితే లేదా ఇప్పుడు మేము తిడితే వచ్చిందని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు అలా తిడితే వాళ్ళకిను మీకు తేడా ఏమిటి అని సీనియర్స్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఎమ్మిగనూరులో కూటమికి షాక్ తగిలిందంట. ఏ విధంగా తగిలిందో ఒకసారి చూద్దాం. వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ, టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరిక. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ఎమ్మిగనూరు బీజేపీ ఇన్ఛార్జ్ మురహరి రెడ్డి ఆయనంట వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారంట. అందుకని చెప్పి ఎమ్మిగనూరులో కూటమికి షాక్ అన్నట్టుగా వీళ్ళు వార్త అయితే ఇచ్చారు సాక్షిలో. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. 1,36 ఎకరాల ఆలయ భూమికి హైకోర్టు రక్ష. శ్రీ జగన్మోహన వేణుగోపాల స్వామి దేవస్థాన భూమి పరిరక్షణకు కీలక ఆదేశాలు. 1,036 ఎకరాల ఆలయ భూమికి హైకోర్టు రక్ష అంటూ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 7లో ఉన్నాయి. 1,036 ఎకరాల భూమి, ఆలయ భూమి. నెక్స్ట్ అయితే సాక్షి పేపర్కు సంబంధించి కూడా ఇవే ఉన్నాయి, ఇంకేమి ఇవ్వలే. కనీసం అమ్మవారి అవతారమైనా ఇస్తే బాగుండేది. అమ్మవారి అవతారం లేదు, ఏమీ లేదు, అయిపోయినాయి వార్తల్లో. వాళ్ళకి సంబంధించి ఇది హైలైట్, ఇంకేం జరగల. నెక్స్ట్ సాక్షి పేపర్కి సంబంధించి అయితే ఇది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక ఏటా డిఎస్సి దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు, సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఆ పాయింట్స్ చదివి సబ్ హెడ్లైన్స్లోకి వెళ్దాం. 150 కేసులు వేసిన 150 రోజుల్లోనే మెగా డిఎస్సి పూర్తి. యువగళంలోనే మెగా ఆలోచన. నిరుద్యోగ యువతతో మాట్లాడే వాడిని. డిఎస్సి ఫైల్ పైనే తొలి సంతకమని అప్పుడే చెప్పా. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను ప్రపంచానికి చూపిద్దాం. లోకేష్ గారు అయితే ఇది నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైతే నేను పాదయాత్ర చేశానో, యువగళం పాదయాత్ర, దాంట్లో అప్పుడే చెప్పాను, నేను సంతకం చేయిస్తాను, మెగా డిఎస్సి నిర్వహిస్తానని. అనుకున్నది అనుకున్నట్టు చేశాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. అసలు ఏపీని మోడల్ ఎడ్యుకేషన్గా ప్రపంచానికి చూపిద్దాం అని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం.
ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తాం, అందరూ పరీక్షలకు సిద్ధమవ్వండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. అవినీతి లేకుండా మెగా డిఎస్సి నిర్వహించాం, బాబు షూరిటీ జాబు గ్యారంటీ నిజమైంది, ప్రభుత్వంలోనే మెరుగైన సౌకర్యాలు బోధన, సర్కారీ బడుల్లో నో అడ్మిషన్ బోర్డులు ఉండాలి, పిల్లలకు విలువలతో కూడిన విద్య నేర్పండి, కొత్త టీచర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం, అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు దీని గురించి కూడా రకరకాలుగా చెప్తారు, పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే మన అంబటి రాంబాబు గారు కూడా ఇదే కదా, ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడికి రారు ఏంటి అని విమర్శించారు కదా, ఇప్పుడు ఇది కూడా వాళ్ళు వాడుకుంటారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, ఇవి కూడా ఏంటో చూద్దాం. మెగా డిఎస్సి మెగా హిట్, 15,941 మందికి నియామక పత్రాలు అందజేత, చిరస్థాయిగా నిలిచే శుభ సమయం, ఉద్యోగార్థుల ఏళ్ల నిరీక్షణకు తెరపడింది, కొత్త టీచర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు అయితే చెప్పారు. ఆయన అయితే హాజరు కాలేదు కానీ శుభాకాంక్షలు అయితే చెప్పారు. ఏమని? మెగా డిఎస్సి మెగా హిట్ అయింది, 15,941 మందికి నియామక పత్రాలు అందించడం జరిగింది, చిరస్థాయిగా నిలిచే శుభ సమయం అయితే ఉంది, ఉద్యోగార్థులు ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఉద్యోగంలాగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కదా, పాపం వాళ్ళకైతే ఊరట లభించింది అన్నట్టుగా, వాళ్ళ ఎదురు చూపులకి శుభం కార్డు అయితే పడింది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఒకటి ఉంది, అది కూడా ఏమిటో చూద్దాం. రైలు పైనుంచి క్షిపణి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అట్లాగే కొన్ని సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. అగ్ని ప్రైమ్ పరీక్ష సక్సెస్, తొలిసారిగా రైలుపై నుంచి పరీక్షించిన డిఆర్డిఓ, 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించే సామర్థ్యం, రైల్ నెట్వర్క్తో దేశంలో ఎక్కడికైనా తరలించే ఛాన్స్. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది చదువుదాం, దీని ముందు ఇంకొక వార్తను చేద్దాం. తప్పు చేసిన వారిని వదలను, నాది కక్ష రాజకీయం అయితే అధికారంలోకి రాగానే జైల్లో వేసేవాడిని, ప్రజాస్వామ్యంపైనే నాడు వైసీపీ దాడి, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం అంతా బాధితులమే, ఏ తప్పు చేయని నాపై 17 కేసులు, సీఎం చంద్రబాబు నాయుడు. తప్పు ఎవరు చేసినా వదిలే పని లేదు, ఏది కూడా కక్షపూరితంగా అయితే నేను చెయ్యను. అలా చేసేవాడిని అయితే గత 5 ఏళ్లలో ఎంతమంది ఉన్నా చెప్పుకుంటే, స్పీకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డిప్యూటీ సీఎం వరకు ఇక ఒక లిస్టే ఉంది. వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇంకా కింద బాధపడిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలా కక్షపూరితంగా నేను వ్యవహరించేటట్టయితే బోల్డ్ చేయొచ్చు, అధికారం నా చేతిలో ఉంది అని. కానీ నేను అలా అయితే చేయను. కానీ నేను వచ్చిన తర్వాత మాత్రం తప్పు చేస్తే మాత్రం తాట తీస్తా అన్నట్టు ఆయన హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్, ఏ తప్పు చేయని నాపై 17 కేసులు పెట్టారు. 17 కేసులు పెట్టారు నా మీద. నేను ఏమైనా చేశానా? నేనేమీ చేయలే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేను కక్షపూరితంగా అయితే వ్యవహరించాను అని చాలా స్పష్టంగా చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. వైసీపీ సోషల్ సైకోలపై కొరడా, సీఎం యూరియా వ్యాఖ్యలపై మార్ఫింగ్ వీడియోలు, గుంటూరు అనంతలో 2 అరెస్ట్, నెల్లూరు వాసి పరార్. అసలు ఈ సోషల్ మీడియా అనేది ఎంత ఇదిగా ఉందంటే, ప్రజా సమస్యల్ని కాస్త హైలైట్ చేసుకొని నిజంగా, కానీ ఇలా మార్ఫింగ్ చేసి ఎందుకు అలా చేస్తున్నారు అన్నది వాళ్ళకే తెలియాలి. ఆల్రెడీ మీరు ఏదో ఎవరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఫేవర్ చేయాలని మీలాంటి వాళ్ళు ఇలా చేస్తే శిక్ష అనుభవించేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరు అన్నది ఆల్రెడీ వాళ్ళ పార్టీలోనే జైలుకు వెళ్ళి వచ్చి కామ్గా ఉన్న వాళ్ళు, మూల కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మీరెందుకు వాళ్ళ కోసం ఇట్లా చేసి మార్ఫింగ్ వీడియోలు చేసి వాళ్ళ గురించి మీరెందుకు శిక్ష అనుభవించాలి? ఆలోచించవచ్చు కదా, ఇలా ఆలోచించరు. యూరప్ నుంచి రాగానే కోర్టుకు రండి, దీనికి హెడ్లైన్. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం. జగన్ విదేశీ పర్యటనకు షరతులతో సిబిఐ కోర్టు అనుమతి, వెళ్ళండి కానీ కొన్ని షరతులు ఇచ్చింది. వచ్చే నెల 1 నుండి 30 తేదీల మధ్య 15 రోజుల పర్యటన, నవంబర్ 14 లోపు కోర్టులో హాజరుకు ఆదేశం, సిబిఐ అభ్యంతరాలతో షరతులు విధింపు. ఇది డీటెయిల్స్ అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడున్నాయి అంటే పేజ్ నెంబర్ లోపల ఉన్నట్టున్నాయి. ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్ యూరప్ పర్యటనకు హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. యూరప్కి వెళ్ళడానికి అనుమతులు అయితే ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. అదే సమయంలో
పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొనగా, సిబిఐ తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించారు. అసలు కళ్ళకు కనపడే కూడా వాళ్ళు అలా మాట్లాడితే ఇంకేం చెప్తారు ఎవరైనా? అసలు ఏంటి అనేది చూద్దాం. జగన్ ఆర్థిక నేరాల్లో నిందితుడు. విదేశీ పర్యటనలకు ఆయనను అనుమతించకూడదు. పైగా గతంలో విదేశీ పర్యటనలకు అనుమతించినప్పుడు 1-2 సందర్భాల్లో మినహా ఆయన కోర్టు ముందు హాజరు కాలేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆయన మాత్రం కోర్టు ఉల్లంఘనలు ఆయన ఎప్పుడు ఉల్లంఘించలేదు. కోర్టు ఎలా చెప్తే అలాగే చేశారని ఆయన తరపు న్యాయవాది చెప్పడం ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ నెక్స్ట్ విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. అందువల్ల దీనికి సంబంధించి తగిన షరతులు విధించాలి అని కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం పలు షరతులతో జగన్ యూరప్ పర్యటనకు అనుమతించింది. ఆయన తన పర్యటన పూర్తి వివరాలను కోర్టుకు, సిబిఐకి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14వ తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ కోర్టుకు మెమో సమర్పించాలని ఆదేశించింది. అనుమతి అయితే ఇచ్చింది యూరప్కి వెళ్ళడానికి. అయితే ఇది ఇప్పటి వరకు మనం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏపీకి సంబంధించిన హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం. సో ఇప్పుడు మనం వెలుగు పేపర్లో తెలంగాణకు సంబంధించి ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఇక వెలుగు పేపర్కి వెళ్తే ఫస్ట్ హెడ్లైన్, ఇయాల్టి నుంచి వైన్స్ అప్లికేషన్లు, అక్టోబర్ 18 దాకా గడువు, 23న లక్కీ డ్రా. దీనికి ఈ వార్తకు సంబంధించిన సబ్ హెడ్లైన్స్ అయితే కొన్ని ఇచ్చారు. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం, మొత్తం 2620 లిక్కర్ షాపులకు నోటిఫికేషన్, గౌడ్స్కు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 కేటాయింపు. అప్లికేషన్ ఫీజు 3 లక్షలు, ఒక్కరు ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు. 2 లక్షల దాకా అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన విధానం అయితే వచ్చింది. అది ఎప్పటి నుంచి ప్రారంభం ఏంటి అనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ మంచిది, ఇది బాగున్నట్టుంది చూడండి. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే పిల్లలకు ఆస్తిలో హక్కు లేదు. ఇది ఎప్పుడో తీసుకొస్తే బాగుండేది. అలా ప్రవర్తించే వాళ్ళను ఇంట్లోంచి వెళ్ళగొట్టొచ్చు, కానీ పాపం తల్లిదండ్రులు అలా చేయలేరు. అదే వచ్చింది. దీనికి సంబంధించిన సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. మరోసారి కీలక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు, బదిలీ చేసిన ఆస్తులను పేరెంట్స్ వాపస్ తీసుకోవచ్చని వెల్లడి. మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతుల కేసులో ఉత్తర్వులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మనం డీటెయిల్స్గా వెళ్ళి ఒకసారి చూద్దాం ఏమిచ్చారు ఏంటి అనేది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు వాళ్ళ ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే వాళ్ళను ఇంట్లోంచి వెళ్ళగొట్టవచ్చని పేర్కొంది. తన ఇంట్లో నివాసం ఉండేందుకు అనుమతించని కొడుకుపై 80 ఏండ్ల వృద్ధుడు, తన 78 ఏండ్ల భార్య దాఖలు చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది. 2007లో చేసిన వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం కొడుకులకు, బిడ్డలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులకు తిరిగి అప్పగించే అధికారం ట్రిబ్యునల్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వృద్ధ జంట కేసులో ముంబై హైకోర్టు ఇదివరకే ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. గతంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 9లోనే ఉన్నాయి. ఒకవేళ పిల్లలు ఆస్తి పిల్లలకి ఇచ్చేసిన తర్వాత ఆ పిల్లలు కనుక తల్లిదండ్రులను చూడకపోతే తిరిగి వాళ్ళు ఆస్తిని తీసేసుకునే హక్కు అయితే ఉంది. అయ్యో రాసేసామే అయితే తీసేసుకున్నామే అని వాళ్ళు వదలడానికి లేదు తల్లిదండ్రులని. అయ్యో ఇచ్చేసామే ఇప్పుడు ఏం చేయగలం అని భయపడాల్సిన అవసరం తల్లిదండ్రులు కూడా ఉండదు. ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఉంది, అది కూడా ఏమిటో చూద్దాం. ప్రభుత్వం చేతికి మెట్రో, ఇది దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉంది, కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అది ఏంటో చూద్దాం. ఎల్ఎన్టీ మెట్రో రుణం 13,000 కోట్లు సర్కారుకు బదిలీ. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య చర్చలు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగస్వామి కావాలని ఎల్ఎన్టీని కోరిన సర్కార్ నిరాకరించిన సంస్థ ఫేజ్ 1లో తమ వాటాను వదులుకోవడానికి సిద్ధమని వెల్లడి. ఫేజ్ 1 టేక్ ఓవర్కు ప్రభుత్వం నిర్ణయం, మెట్రో విస్తరణకు లైన్ క్లియర్.
ఫేజ్ 1 టేక్ ఓవర్కు సూత్రప్రాయ అంగీకారం, వన్ టైం సెటిల్మెంట్ కింద L&Tకి 2000 కోట్లు అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 2లో డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఏంటో చూద్దాం. స్థానిక ఎన్నికల్లో 69% రిజర్వేషన్లు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు ఏంటి అనేది సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% ఇస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్, ఎడ్యుకేషన్కు అధిక ప్రాధాన్యం, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఒలింపిక్స్లో మనమెక్కడ, 5 కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు 32 గోల్డ్ మెడల్స్ వస్తే మనకు వచ్చినవి ఎన్ని, 56 అంగుళాల ఛాతీతో ఏం ప్రయోజనం, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ తమిళనాడు తీసుకుంటాయని వెల్లడి, చెన్నైలో తమిళనాడు ఎక్సెల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ప్రసంగం. అయితే ఏం చేయాలి ఏంటి, ఎందుకు మనం వెనకబడి ఉన్నాం అన్నట్టుగా తమిళనాడులో ఒక ప్రోగ్రాం, చెన్నైలో తమిళనాడు ఎక్సెల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ప్రసంగం, చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దానికి సంబంధించినవి కూడా మాట్లాడారనమాట. ఎడ్యుకేషన్ ఒకటే సరిపోదు, మనం గేమ్స్లో కానీ అన్నిట్లో కానీ ఫస్ట్ ఉండాలి అని చెప్పి ఇంకో వార్త కూడా ఇచ్చారు, అదేంటో కూడా చూద్దాం. ఎయిర్ ఫోర్స్కు 97 తేజస్ జెట్లు, తేజస్ MK-1A యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు HALతో రక్షణ శాఖ ఒప్పందం. మొత్తం 97 తేజస్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయనున్నారు. దీనికోసం 62,370 కోట్లు ఖర్చు చేస్తోంది అంటూ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ వెదర్కి సంబంధించి చూద్దాం. ఇవాళ రేపు భారీ వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర శనివారాలు భారీ వర్షాలు కురుస్తాయని, ఆదివారం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారం ములుగు జిల్లా ఏటూరు, నాగారం, మేడారంలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అన్నట్టుగా వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఉంది, అది కూడా చూద్దాం. ఇందిరమ్మ ఇండ్లకు పైసలు అడిగితే సస్పెన్షనే, ఇప్పటి వరకు 10 మంది పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఆఫీసర్లపై వేటు. అయితే దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. లంచాలు అడుగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన కేసులు, కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ, వాస్తవమేనని తేలితే చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు. లంచం అడిగితే 1800-599-5991కి ఫిర్యాదు చేయండి అంటూ మంత్రి పొంగులేటి స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ సృష్టి కేసులో ఈడీ సోదాలు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లోని సెంటర్లలో తనిఖీలు, బ్యాంక్ అకౌంట్లు, రికార్డులు స్వాధీనం, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ మైనారిటీ గురుకులాల్లో 24/7 మెడికల్ మానిటరింగ్, విద్యార్థులకు హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు అంటూ దీనికి సంబంధించిన సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్ హెడ్ ఆఫీసులో హెల్త్ కమాండ్ సెంటర్, 6 డాక్టర్లు, 2 చొప్పున సైకాలజిస్టులు, ఫుడ్ హైజనిస్టులు, 4 టెలి కౌన్సిలర్లు నియామకం. ఉదయం రాత్రి 2 షిఫ్టులో డ్యూటీలు. నెల రోజుల్లో 4,000 మందికి ఆన్లైన్లో వైద్య సేవలు. మిగిలిన గురుకులాలతో పోలిస్తే తగ్గిన సమస్యలు అంటే దీనికి సంబంధించిన వార్త ఉంది. ఇక లాస్ట్గా ఒకసారి చూద్దాం. నేడు బతుకమ్మ కుంట ప్రారంభం, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెనింగ్. బతుకమ్మ సంబరాలకు హాజరు. 5 ఎకరాల్లో కుంటకు పునరుజ్జీవం పోసిన హైడ్రా, 7.40 కోట్లతో సుందరీకరణ పనులు అన్నట్టుగా వెలుగుకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అట్లాగే వెలుగుకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏ ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్స్గా తెలుసుకున్నాం. అయితే ఇన్ఫర్మేషన్ అంతా లోపల ఉంటుంది అన్నట్టుగా వాటికి సంబంధించిన పేజ్ నెంబర్లు కూడా వచ్చాను. ఇంకా డెప్త్గా కావాలి అనుకుంటే ఆ నెంబర్స్ని మీరు లోపలికి వెళ్ళి ఫాలో అయితే సరిపోతుంది. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.